హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిరి మిల్కీ టాక్స్. ఈరోజు మంగళగౌరి వ్రతం గురించి తెలుసుకుందాం. నాకు తెలిసినంత మేరకు మీకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. మనకు ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు ఉంటాయి. అన్నీ మన మీద కృపతో మునులు, ఋషులు అనుగ్రహించారు. అలాంటి వ్రతాల్లో మంగళగౌరి వ్రతం కూడా ఒకటి. ఈ మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో చేస్తారు. అందుకే దాన్ని శ్రావణ మంగళవారం నోమని కూడా పిలుస్తూ ఉంటారు. కొన్ని దీర్ఘకాలిక నోములు, కొన్నాళ్ళు నోచుకునే నోములు మాత్రమే ఉంటాయి. అయితే ఇది మాత్రం 5 సంవత్సరాలు నోచుకునే నోము. స్త్రీలు తన మాంగళ్య వృద్ధి కోసం, సకల సౌభాగ్యం కోసం దీన్ని ఆచరిస్తారు. దీన్ని మనమే కాదు, కన్నడం వాళ్ళు కూడా చేస్తారట. కొత్తగా వివాహమైన వారు ఈ సంవత్సరంలో ప్రథమంగా వచ్చే శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరిని పూజించి ముత్తైదులకు వాయనమిస్తారు. 5 సంవత్సరాలు అలా వ్రతం ఆచరించాక అప్పుడు ఉద్యాపన చేస్తారు. ముందుగా వినాయకుడిని పూజించి మంగళగౌరిని అర్చించి దీప నైవేద్యాలు సమర్పించి అప్పుడు గోధుమ పిండి లేక బియ్య పిండితో చేసిన ప్రమిదలు వేసి అందులో ఆవు నెయ్యితో జ్యోతులు వెలిగించి ఆ జ్యోతుల మీద ఒక అట్లకాడను పట్టుకొని కథ చెప్పుకుంటూ ఆ కథ అయ్యేదాకా అట్లకాడను పట్టుకుంటారు. అప్పుడు దానికి కాటుక తయారవుతుంది. ఆ కాటుకను తను కళ్ళకు పెట్టుకుని ముత్తైదులకు కూడా ఇస్తారు. మంగళగౌరి వ్రతంలో నానవేసిన శనిగలు వాయనమిస్తారు. సాయంత్రం ముత్తైదులను పిలిచి పళ్ళు, తాంబూలం, శనిగలు వాయనమిస్తారు. కాళ్ళకి పసుపు పూసి పారాని దిద్ది మంగళగౌరిగా భావిస్తారు. వాయనం ఇచ్చేటప్పుడు కూడా మంగళగౌరి అనే భావనతోనే నా చేతిలో వాయనం ఎవరు అందుకున్నారు అని ప్రశ్నిస్తారు. అప్పుడు వారు తానే మంగళగౌరి అనే భావనతో నేనే మంగళగౌరిని అని కూడా సమాధానం ఇస్తారు. అలాగా 5 సంవత్సరాలు చేశాక అప్పుడు ఉద్యాపన చేసుకోవాలి. ఇక కొత్త పెళ్లి కూతురికి పెళ్లి పీటల మీద కూర్చొని ఉండగా ఒక ఇత్తడి కలశంతో అరిసెలు, మట్టెలు, మంగళసూత్రాలు, నల్ల పూసలు, పసుపు కుంకుమ ఉంచి దానికి ఒక రవికెల గుడ్డను చుట్టి మూసి వాయనం ఇవ్వాలి. అదే ఆ రోజు ఉద్యాపన చేసుకుని అంతటితో ఆ వ్రతం సమాప్తం అవుతుంది. వ్రత విధానం మాత్రం ఇదే అయినా కొందరు వాళ్ళ ఆచారాల ప్రకారం ఆనవాయితీని అనుసరించి వెలిగించే జ్యోతులు, ముత్తైదులకు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. మొదటి సంవత్సరము 5 జ్యోతులు, 5 ముత్తైదులు. రెండో సంవత్సరం 10 జ్యోతులు, 10 మంది ముత్తైదులు. అలా జ్యోతులు, ముత్తైదులు వీరి సంఖ్య పెరుగుతూ ఆఖరి సంవత్సరంలో 25 జ్యోతులు, 25 ముత్తైదులు అవుతారు. శ్రావణ మాసంలో వానల వల్ల, బురదలో తడి నీళ్ళ వల్ల ఆడవాళ్ళు నడుస్తారు కాబట్టి పసుపు క్రిమి సంహారిని, అది కాళ్ళకు రాసుకుంటే కాళ్ళు బరువు అవ్వడము, పుండ్లు అవ్వడము అలాంటివి ఏవి ఉండవు. అలాగే స్వచ్ఛమైన ఆవునెత్తితో చేసిన కాటుక పెట్టుకుంటే కళ్ళకి అందరినివ్వడమే కాకుండా ఆరోగ్యప్రదం కూడా. మరి ఇన్ని చెప్తున్నారు, ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి అని అడుగుతారు. చెప్తానండి. సూతుల వారు శౌనకాది మహర్షులకు చెప్పినటువంటిది, నారద మహర్షి సావిత్రీదేవికి ఉపదేశించినటువంటిది, శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినది అయిన ఈ వ్రతం చాలా ఉత్తమమైనది, గొప్పనైనది. సర్వమంగళాలకు ఆధారమైన ఆ తల్లిని మంగళగౌరి దేవి ఆ ఈశ్వరుడే పూజించి త్రిపురాసుర సంహారం చేశాడు, విజయం సాధించాడు. కుజుడు మంగళగౌరిని పూజించి మంగళవారానికే తను అధిపతి అయ్యాడు. మందుడనే రాజు మంగళగౌరిని పూజించి భూలోకంలో రాజ్యం చాలా సంవత్సరాలు పరిపాలించాడు. ఒక రాజు ఉండేవాడు, అతనికి సంతానం లేదు. చేసిన పూజలు, దానాలు, వ్రతాలు, నోములకు అంతం లేదు. ఒకరోజు పరమేశ్వరుడికి వారిపై కృప కలిగి సన్యాసి రూపంలో భిక్షువు వచ్చి భిక్ష ఇచ్చేలోపే వెళ్ళిపోయాడు. అలా 2 సార్లు జరిగింది. రాణి ఈ సంగతి భర్తకు తెలియపరచగా అతడు ముందుగా అన్నీ సిద్ధపరచుకొని సిద్ధంగా ఉండు అని చెప్పాడు. ఆ రాణి అలాగే అన్నీ సిద్ధపరచుకొని ఆ సన్యాసి రాకకై ఎదురు చూడగా ఆ సన్యాసి వచ్చి పుత్రపౌత్రులు లేని మీ ఇంట భిక్ష స్వీకరించరాదని నిరాకరించాడు. అందుకామె సంతానం కలిగే మార్గం తెలిపేయమని ప్రాధేయపడింది. అందులకతడు నీల వస్త్రాలు ధరించి నీలాదీశ్వరిగా నీ భర్తను తూర్పు దిక్కుకు వెళ్ళమను, ఎక్కడ అశ్వం అలసటతో ఆగిపోతుందో అక్కడ తవ్వమను, అక్కడ ఒక దేవాలయం ఉంటుంది, అక్కడ ఉన్న భవానీదేవిని పూజిస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పాడు. ఆ సంగతి ఆమె భర్తకు చెప్పగా ఆ రాజు ఆ విధంగానే చేశాడు. భవానీ సంతోషించి కావలసింది కోరుకోమన్నదట. అతడు సంతానాన్ని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి దీర్ఘ సుమంగళి అయిన కన్య కావాలనా, అల్పాయుష్కుడైన కుమారుడు కావాలనా అని అడిగిందంట. అప్పుడు పుత్రుడు కావాలని కోరుకున్నాడట. సమీపంలోని మామిడి వృక్షంలో గల ఫలాల్లో ఒక ఫలం కోసి నీ భార్యకిమ్మని చెప్పి అంతర్ధానమైపోయిందంట దేవి.
అప్పుడు అతడు ఆ మామిడి వృక్షం సమీపించి ఎక్కువ ఫలాలు కోసి భార్యకిస్తే ఎక్కువ మంది పుత్రులు కలుగుతారని ఒక ఆశ చెంతనున్న గణపతి విగ్రహంపై కాలు వేసి ఎక్కువ ఫలాలను కోయగా ఫలాలన్నీ మాయమైపోయి ఒక్క ఫలమే మిగిలిందట. అప్పుడు గణపతి ఈ ఆకృత్యానికి ఆగ్రహంతో నీకు కలిగే కుమారుడు 16వ ఏట సర్పం వల్ల మరణిస్తాడని శపించాడట. రాజు వచ్చి రాణికి ఫలాన్ని ఇచ్చాడు. రాణికి పుత్రుడు జన్మించాడు. 16వ ఏట వివాహం చేయమని రాణి కోరగా మొదట కాశీకి వెళ్ళరమ్మందట. తర్వాత వివాహం చేద్దామని మేనమామను సాయం ఇచ్చి శివుడు అనే పేరు గల రాజకుమారుణ్ణి పంపించాడట. వారు ఒక నగరం చేరుకున్నారు. ఆ నగరంలో రాజుకు సుశీల అనే కుమార్తె కలదు. ఆమెని స్నేహితురాలు దూషించగా మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తున్నది, మాకు అమంగళాలు జరగవు అని సమాధానం చెప్పిందట. రాజు శివుడిని చూచి ముచ్చటపడి సుశీలతో శివునికి పరిణయం చేశాడట. ఆ పెళ్లితో సుశీల తల్లి సుశీలకి మంగళగౌరి నోము ఉద్యాపనం ఇచ్చింది. ఆ రోజు రాత్రి నూతన దంపతులు క్షీరలవణాలు వర్ణించి బ్రహ్మచర్య వ్రతులై దర్భాస్తరుణులై శయనించారు. అప్పుడు అక్కడికి ఒక కృష్ణసర్పం వచ్చిందట. అప్పుడు ఆ సుశీల భీతి చెందక మంగళగౌరిని స్మరించి భయం లేకుండా తల్లి వాయనమిచ్చిన కలశంలో పాలు పోసి ఆ పాలు అందులో ప్రవేశించగానే ఆ పాలు పోసిన కలుషంలో పాము వెళ్ళిపోగానే ఆ రవిక గుడ్డతో మూసి గట్టిగా మూట కట్టింది. ఉదయాన్నే శివుడు మేనమామతో కలిసి కాశీకి వెళ్ళాడు. సుశీల మంగళగౌరిని ప్రార్థిస్తూ భర్త రాకకై నిరీక్షిస్తూ తండ్రిని ఒక సత్రం కట్టించమని అందులో అన్నదానం జరిపించమని కోరిందట. తండ్రి అట్లే చేశాడు. అప్పుడు సుశీల భోజనం చేసిన వారికి తాంబూలం ఇచ్చేది. ఇలా కొంతకాలం గడిచింది. కాశీకి వెళ్ళిన శివుడు తిరిగి వచ్చాడు. భోజనం చేసిన వారికి తాంబూలం ఇస్తూ సుశీల తన భర్తను గుర్తించింది. అందరూ సంతోషించారు. అప్పుడు రాజకుమారుడైన శివుడు భార్యను తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. కుమారుని జాడ తెలియని తల్లి రోదించి కళ్ళు సరిగ్గా కనిపించని స్థితిలో ఉంది. సుశీల మంగళగౌరి నోము నోచుకొని ఆ కాటుక అత్తగారికి ఇవ్వగానే ఆమెకి దృష్టి కలిగింది. అందరూ అల్పాయుష్కుడైన భర్తని ఏ విధంగా ఆయుష్వంతుని చేశారో తెలియమని కోరగా ఆమె మంగళగౌరి వ్రత మహత్యాన్ని వివరించి ఆనాడు కలశంలో మూటను విప్పి చూపగా అందులోని పాము బంగారు పాముగా మారి ఉంది. మంగళగౌరి కృప వల్ల గండం గడిచిందని మరే భయం లేదని సుశీల చెప్పింది. ఈ కథ చెప్పుకుంటూ కాటుక పెట్టాలి, సావిత్రిదేవి ఆచరించిందని నారద మహర్షి చెప్పింది, శ్రీకృష్ణ భగవానుడే ద్రౌపదికి వివరించింది. అయిన ఈ మంగళగౌరి వ్రతాన్ని మన కోడళ్ళ చేత కుమార్తెల చేత ఆచరింపజేసి ఆ మంగళగౌరి కృపకి మనం కూడా పాత్రలు అవ్వాలని తను తెలియజేసింది. అందుకే ఖచ్చితంగా ఎవరు కొత్తగా పెళ్లి చేసుకున్నా 5 సంవత్సరాల పాటు తప్పకుండా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. వారి సౌభాగ్యాన్ని, వారి ఒక భర్త యొక్క ఆయుష్ను పెంపొందించే దిశలో ఖచ్చితంగా ప్రతి ఆడవాళ్ళు ఆ అమ్మవారికి బాటలోనే నడుస్తున్నారు. నడవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.